సిఎల్పి సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సంబంధించిన మనోభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నంలో ప్రజాప్రతినిధులు పార్టీ సమన్వయంతో ఏ విధంగా ముందుకు పోవాలని, ప్రతిపక్షంలో ఉంటే సిఎల్పి నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసుకొని కొత్తగా నియామకులైన పిసిసి అధ్యక్షుల వారికి శుభాకాంక్షలతో పాటు పార్టీ సమన్వయం గురించి కలిసి పనిచేసే ప్రయత్నం ఇది. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా శాసనసభా పక్షానికి సంబంధించిన సభ్యులందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని అనేక విషయాలను ఇటు చాలామంది సభ్యులు వారు మాట్లాడారు. మంత్రులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీకి సంబంధించిన సమన్వయం విషయంలో రాబోయే కార్యాచరణ ఏ విధంగా తీసుకుందామని సూచనలు ఇచ్చారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా పార్టీకి సంబంధించి ప్రాధాన్యత అంశాల విషయంలో ప్రజాప్రతినిధులు తెలియజేయటం, దీపాదాస్ మున్షి గారు కూడా పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో సూచనలు ఇచ్చారు. ఏఐసిసి తరఫున పాల్గొన్న సెక్రటరీస్, ఇన్ఛార్జ్ సెక్రటరీస్ విష్ణునాథ్ గారు, అదేవిధంగా విశ్వనాథన్ గారు ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పార్టీయే ముఖ్యమంత్రి, పార్టీకి సంబంధించిన అంశాల విషయంలో ఎవరు కూడా మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పార్టీకి సంబంధించి పార్టీ సంస్థాగతంగా బలపరిచే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా పిసిసి అధ్యక్షుల వారికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ పార్టీని మరింత బలోపేతంగా ముందుకు నడిపే కార్యాచరణ తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. విపక్షాలకు సంబంధించి వారికి సంబంధించిన సోషల్ మీడియాను ఉపయోగించుకొని, లేకుంటే మేము ఏదైనా మంచి పనులు మొదలు పెడితే దాన్ని ఏ విధంగా దుష్ప్రచారం చేయాలనే ప్రయత్నంలో గ్లోబల్ ప్రచారంలో దిట్టగా మా ప్రతిపక్షం ప్రధానంగా టీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారం చేయటంలో దిట్ట అయిన టీఆర్ఎస్ వారు ఒక ప్రణాళికబద్ధంగా వారికున్న సోషల్ మీడియాను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము 2014 నుంచి వారు ప్రభుత్వంలో వారు మొదలుపెట్టిన ప్రభుత్వ యంత్రాంగం ఏ రోజు నుంచి ఉందో ఆ 8 నెలల కాలం సమయం తీసుకుందాం బేరీజు చేసుకోవడానికి. మేము 8 నెలల కాలంలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినాం, ఎన్ని కొత్త విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం, మేము చెప్పిన ప్రతి మాట ప్రజలకు సంబంధించి అమలులో తెచ్చే ప్రయత్నం ఈ 8 నెలల కాలం 2014లో కానీ 2018లో కానీ ఆనాడు వారు ప్రభుత్వాలకు వచ్చినప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకేలే. వాళ్ళకి అసలు నైతిక హక్కు లేదు మా మీద మాట్లాడేందుకు.
ఓడిపోయినా ప్రజలు తిరస్కరించిన ఏమాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పత్రికలు వారికున్న వారి సొంత పత్రికల ద్వారా, వారికున్న వారి సొంత మీడియా ద్వారా, లేకుంటే ఇతర మీడియాల పరంగా దుష్ప్రచారం కలిసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము ప్రజలకు సంబంధించిన అంశాలను నిరంతరం 24 గంటలు ప్రభుత్వ యంత్రాంగం పురమాయించి ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. మేము స్పష్టంగా ఉన్నాం. వారి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరనే మాకు గాఢంగా మంత్రి గారు లోపల బీసీ కులగణనకు సంబంధించినటువంటి విషయంలో జనాభా లెక్కలు తేలితేనే, జనాభా లెక్కిస్తేనే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. అంటే బీసీ జనగణన జరిగేంత వరకు కులగణన జరగదా? బీసీ కులగణన ఇప్పుడు మేము మా ప్రభుత్వం, మా రాహుల్ గాంధీ గారు మొదలుపెట్టిన అంశం ఇది. అసలు దేశవ్యాప్తంగా కులగణన విషయంలో, వనరుల విషయంలో బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలకి వారి వాటా వారికే ఉండాలని ఆలోచన చేసింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎవరు? మా నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు మాకున్న కేంద్ర నాయకుడికి సంబంధించిన ఆలోచన మేము ఖచ్చితంగా చూతా చెప్పకుండా మేరకు వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు పోయేలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. సార్ మేము ఏమంటున్నాం అంటే జనగణన జనాభా లెక్కలు అయితే తప్ప తెలంగాణలో బీసీ కులగణన చెయ్యరా? సీఎం గారు లోపల అన్నారు సార్. కులగణన చేయాలి, అన్ని చేయాలనే కొత్తగా బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేస్తా ఉన్నాం? దాంట్లో భాగమే తప్పకుండా చేయడం జరుగుతుంది. మీరు లాజిక్ మిస్ అయ్యారు. బీసీ కులగణన చేయాలని మీరు బీసీ కమిషన్ వేసిన బాగుంది, కానీ సీఎం ఇంతకుముందు ప్రసంగంలో ఏం చెప్పారంటే జనాభాను లెక్కిస్తే తప్ప బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పారు. ఇప్పుడు బీసీ ఎన్నికల కోసమే బీసీ చైర్మన్ ని మెంబర్ ని ఇచ్చారు. వారు ఇచ్చిన రిపోర్ట్ మీద బీసీలకు అదే నేనున్నా, నువ్వు లేవు. ఐ వాజ్ ఇన్ ద మీటింగ్. నేనున్నానన్నా, పిఆర్ఓ కాదు. ఐఎమ్ టెల్లింగ్, ఐ స్టాండ్ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్. We are committed for BC. నేను చెప్తున్నానన్నా, నేను చెప్తున్నాను. ఐఆమ్ చారి ఈ కమిటీ